నార్త్ కొరియా సౌత్ కొరియా అసలు ఎందుకు విడిపోయా సింపుల్ గా తెలుపుతాను. మొదట్లో సౌత్ కొరియా నార్త్ కొరియా అంటూ రెండు దేశాలు లేవు. ఈ రెండు కలిపి కేవలం కొరియా అనే దేశమే ఉండేది. ఈ కొరియాని 1910లో జపాన్ ఆక్రమించి పాలించింది. ఆ తర్వాత 1945లో అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న చివరిలో ఈ కొరియాని అమెరికా మరియు రష్యాలోని సోవియట్ యూనియన్ ఈ రెండు కలిసి జపాన్ మీద గెలిచి ఈ కొరియాని స్వాధీనం చేసుకున్నాయి. దాంతో ఈ రెండు దేశాలు కూడా ఈ కొరియాను రెండు సమాన భాగాలుగా విభజించుకున్నాయి. అవే సౌత్ కొరియా నార్త్ కొరియాగా. అయితే సౌత్ కొరియాని అమెరికా తీసుకోగా నార్త్ కొరియాని సోవియట్ యూనియన్ తీసుకుంది. అయితే ఇలా ఎప్పుడైతే రెండు భూభాగాలుగా విడిపోయాయో వీటిలో రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాక రెండిటి మధ్య అనేక విభేదాలు మొదలయ్యాయి. దాంతో 1950లో నార్త్ కొరియా సైన్యం సౌత్ కొరియాపై దండెత్తి వీరి భూభాగంలోని కొంత భూమిని ఆక్రమించేసింది. దాంతో సౌత్ కొరియాని రక్షించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. ఇక ఇదే సమయంలో నార్త్ కొరియాకి సహాయం చేసేందుకు సపోర్ట్ గా చైనా రంగంలోకి దిగింది. ఇక ఇలా సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి మధ్య 1950 నుండి 1953 మధ్యలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దాదాపుకు 10 లక్షల మంది చనిపోయారు. ఇక చివరికి 1953 జూలై 27న ఈ రెండు దేశాల మధ్య మరలా సరిహద్దుల్ని ఏర్పరిచి చివరికి యుద్ధాన్ని ముగించారు. ఇలా ఈ కొరియా రెండు భాగాలుగా విడిపోయి ఇలా రెండు దేశాలుగా రావడం జరిగింది. ఇక నార్త్ కొరియాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 నేమ్. నార్త్ కొరియా దేశం యొక్క అధికారిక నామం ద డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఈ దేశ పేరులో ఉన్న కొరియా అనే పదం గొరియో అనే పేరు నుండి వచ్చింది. గొరియో అనేది మధ్యయుగంలో ఈ దేశాన్ని పాలించిన ఒక సామ్రాజ్యం పేరు. నెంబర్ 2 ఏరియా. నార్త్ కొరియా వైశాల్యం 1,20,540 చదరపు కిలోమీటర్లు. వైశాల్యం పరంగా సౌత్ కొరియా కంటే నార్త్ కొరియా 21% పెద్దది. నెంబర్ 3 పాపులేషన్. ఈ దేశ జనాభా 2.58 కోట్లు. నెంబర్ 4 ఫ్లాగ్. నార్త్ కొరియా దేశ జెండా అనేది 3 రంగులతో ఈ విధంగా ఉంటుంది. ఎరుపు రంగు చారలు అనేవి ఈ దేశ ప్రజల దేశభక్తి సంకల్పాన్ని సూచించగా ఎరుపు నక్షత్రం అనేది వీరి విప్లవాత్మక సాంప్రదాయాలు సూచిస్తుంది. ఇక తెలుపు సన్నని చారలు అనేవి ఈ దేశ సంస్కృతి యొక్క ఐక్యతను సూచించగా బ్లూ చారలు అనేవి శాంతి స్నేహం మరియు అంతర్జాతీయ ఐక్యత కోసం పోరాడాలనే కోరికను సూచిస్తుంది. నెంబర్ 5 క్యాపిటల్. ఈ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ నగరం. ఈ రాజధాని నగరంలో ప్రజలు నివసించాలి అనుకుంటే ముందుగా ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఈ నగరంలోకి ఎలాంటి మురికిగా ఉండే వాహనాలు రానివ్వరు. ఏదైనా వాహనం మురికిగా ఉన్నది ఈ నగరంలో కనిపిస్తే వాటికి జరిమానాను విధిస్తారు. అలాగే ఈ రాజధాని కింద ఎవరైనా ప్రయాణించాలి అంటే వారు ముందుగా ట్రావెల్ సర్టిఫికేట్ ని పొందాలి. నెంబర్ 6 కరెన్సీ. వీరి దేశ డబ్బుని నార్త్ కొరియన్ వాన్ అని పిలుస్తారు. వీరి కరెన్సీ అనేది మన ఇండియన్ కరెన్సీ కంటే తక్కువే. వీరి ఒక ఓన్ వచ్చి మన 0.083 పైసలకు సమానం. అంటే వీరి 11.11 ఓన్లు వచ్చి మన 1 రూపాయితో సమానం. నెంబర్ 7 రిలీజియన్స్. నార్త్ కొరియాలో మత స్వేచ్ఛ లేదు. దేశం తనని తాను నాస్తికుల రాజ్యంగా పిలుచుకుంటుంది. అంతేకాదు మతాలను పాటించే వారిని ఇక్కడ ప్రభుత్వం హింసిస్తుంది. దాంతో 1950లో మతాలు కలిగిన వారు 24% ఉండగా 2002 నాటికి ఈ జనాభా శాతం 0.17% పడిపోయింది. బౌద్ధ మతం, క్రైస్తవ మతం, కోండోయిజం మరియు షమానిజం ఇలా ఈ మతాల్లో పాటించే కొందరు ప్రజలు ఉన్నప్పటికీ వీరు వీటిని రహస్యంగానే పాటిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నార్త్ కొరియాకి దేవుడుగా కిమ్ మరియు అతని కుటుంబమే ఉండేటట్లుగా ప్రజలను వీరు నియంత్రిస్తున్నారు. నెంబర్ 8 లాంగ్వేజెస్. నార్త్ కొరియా సౌత్ కొరియా ఈ రెండిటి అధికార భాష ఒకటే, అదే కొరియన్ లాంగ్వేజ్. ఈ రెండు దేశాల భాష ఒకటే అయినప్పటికీ మాట్లాడే స్టైల్ మాత్రం వేరుగా ఉంటుంది. నెంబర్ 9 లిటరసీ. నార్త్ కొరియా అక్షరాస్యత విషయంలో అద్భుతంగా ముందంజలోనే 100% నిలిచింది. అంటే ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ చదవగలరు మరియు రాయగలరు. నెంబర్ 10 మేల్ ఫీమేల్ రేషియో. ఈ దేశంలో ప్రతి 100 మంది స్త్రీలకు గాను 95 మంది పురుషులు ఉన్నారు. నెంబర్ 11 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఈ దేశ ప్రజల సగటు జీవితకాలం అనేది 71.9 సంవత్సరాలతో తక్కువగానే నిలిచింది. మగవారి సగటు జీవితకాలం 68 సంవత్సరాలుగా నిలువగా ఆడవారి సగటు జీవితకాలం 75.5 సంవత్సరాలుగా నిలిచింది. నెంబర్ 12 టైం వేరియేషన్. నార్త్ కొరియాకి మన ఇండియాకి మధ్య ఉన్న టైం డిఫరెన్స్ కేవలం 3.5 గంటలు మాత్రమే. మనకి ఇక్కడ ఉదయం 9 గంటలు అయితే వారికి ఉదయం 5.5 గంటలు అవుతుంది. అంటే మనమే టైం విషయంలో ముందున్నాం. నెంబర్ 13 నార్త్ కొరియాలోని ప్రజలు వారి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించాలనుకుంటే ఈ రూల్ తప్పక పాటించాలి. అదేమిటంటే తమ పిల్లలను పంపే స్కూల్కి వారి పిల్లలు కూర్చునేందుకు సొంత డెస్క్లను మరియు కుర్చీలను పేరెంట్సే అందించాలి. స్కూల్ ఎలాంటి డెస్క్లను చైర్లను పిల్లలకు ప్రొవైడ్ చేయదు. నెంబర్ 14 నార్త్ కొరియా అమెరికాని ద్వేషిస్తుంది. అందువలన వీరి దేశంలో బ్లూ కలర్ జీన్స్ వేసుకోవడాన్ని నిషేధించారు. ఎవరైనా వేసుకుంటే వారికి జరిమానా తప్పదు. బ్లూ జీన్స్ కి అమెరికాపై ఉన్న ద్వేషానికి సంబంధం ఏమిటనుకుంటున్నారా? బ్లూ కలర్ అనేది అమెరికా సామ్రాజ్యవాదానికి చిహ్నంగా ఉంది కాబట్టి.
ఎక్కడంటే మన సలూన్ కి వెళ్లి మనకు నచ్చినట్లుగానో లేదా మన ఫేవరెట్ హీరో హెయిర్ స్టైల్ ట్రై చేస్తుంటాం. కానీ నార్త్ కొరియాలోని అబ్బాయిలకి ఈ అదృష్టం లేదు. ఇక్కడ ప్రభుత్వం కేవలం ఒక 28 హెయిర్ స్టైల్స్ కి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా కూడా వీటిలోనే ఏదో ఒక దాన్ని హెయిర్ స్టైల్ గా చేయించుకోవాలి. అలా కాకుండా వేరే హెయిర్ స్టైల్ ట్రై చేస్తే మాత్రం పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక పెళ్లి కాని అమ్మాయిలకు అయితే మాత్రం తప్పనిసరిగా షార్ట్ హెయిర్ ని మెయింటైన్ చేయాలి. అదే పెళ్లైన అమ్మాయిలు అయితే వారికి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. రెండు దేశాల మధ్య ఎంత విరోధం ఉన్నప్పటికీ కూడా వాటి మధ్య ఎగుమతులు దిగుమతులు అనేవి సాధారణం. ఇలా సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి మధ్య ఉన్న ఎగుమతులు దిగుమతుల్లో ఎరువులు కూడా ఒకటే. సౌత్ కొరియా నుండి నార్త్ కొరియా వారి వ్యవసాయాల కోసం ఎరువులను దిగుమతి చేసుకుంటుంది. అయితే 2008లో సౌత్ కొరియా కొన్ని కారణాల వల్ల వీరికి ఎరువులను పంపడం ఆపివేసింది. దాంతో నార్త్ కొరియాలో ఎరువుల కొరత ఏర్పడింది. దాంతో వీరి దేశంలోని ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. అదేమిటి అంటే ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబంలోని మలాన్ని, అదే మన టాయిలెట్ ని ఫ్లష్ చేయకుండా వాటిని సేకరించి వాటిని వ్యవసాయ అధికారులకు ఇవ్వాలి అనే చట్టాన్ని తెచ్చింది. ఎందుకంటే ఈ మానవ వ్యర్థాలనే ఆ సమయంలో వ్యవసాయంలో ఎరువుగా ఉపయోగించేందుకు. గూగుల్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అలాగే సౌత్ కొరియాకి సంబంధించిన వెబ్సైట్లు ఇలాంటివేమీ కూడా నార్త్ కొరియాలో ఉపయోగించేందుకు అవకాశం లేదు. ఈ దేశ ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నప్పటికీ ఈ ఇంటర్నెట్ ద్వారా కేవలం 28 వెబ్సైట్లను మాత్రమే బ్రౌజ్ చేసుకోగలరు. అలాగే ఇక్కడ ప్రజలు ల్యాప్టాప్స్ లేదా కంప్యూటర్స్ ని కొనాలనుకుంటే ముందుగా ప్రభుత్వం నుండి అనుమతి పొందాలి. ఇంటర్నెట్ విషయంలో నార్త్ కొరియా ఇంత కఠినంగా నియమాలతో ఉండడానికి గల కారణం వీరి దేశానికి సంబంధించిన సమాచారం ఇతర దేశాలకు వెళ్లకూడదు అని. వీరు అమెరికన్ ప్రజల్ని బిగ్ నోసెస్ అంటే పెద్ద ముక్కులు అని పిలుస్తారు. ఎందుకంటే అమెరికన్లకు పెద్ద ముక్కులు, పెద్ద కళ్ళు మరియు ఛాతి నిండా వెంట్రుకలు ఉంటాయని నార్త్ కొరియన్ ప్రజల అభిప్రాయం. మనకి ఇండియాలో అప్పుడప్పుడు కరెంటు తెస్తేనే జనాలు ఏమాత్రం ఊరుకోరు. కానీ నార్త్ కొరియాలో ప్రతిరోజు రాత్రంతా దేశవ్యాప్తంగా పవర్ ఉండదు. ప్రభుత్వమే పవర్ ని కట్ చేసేస్తుంది. ఇంకా చెప్పాలంటే దేశం మొత్తం రాత్రి అయితే చీకటిగా మారిపోతుంది. నార్త్ కొరియా ఇలా నైట్ టైం పవర్ ని కట్ చేయడానికి గల కారణం దేశానికి సరిపడా ఎలక్ట్రిసిటీని నిరంతరంగా ఉత్పత్తి చేయడానికి అవకాశం లేకపోవడమే. అందువలన ప్రజలు ఇళ్లలోకి నైట్ టైంలో సోలార్ ద్వారా దాచుకున్న పవర్ ని యూజ్ చేసుకుంటారు. అంతేకాదు ఇక్కడ ప్రజలు రాత్రి 7:30 గంటలకల్లా భోజనం చేసేసి నిద్రపోతుంటారు. మన ఇండియాలోని ప్రజలు టీవీల్లో చూసేందుకు సుమారుగా 907 టీవీ ఛానల్స్ ఉన్నాయి. వీటిలో వినోదం నుండి భక్తి వరకు అన్ని రకాల ఛానల్స్ ఉన్నాయి. కానీ నార్త్ కొరియా విషయానికి వస్తే వారి టీవీల్లో చూసేందుకు ఎన్ని ఛానల్స్ వస్తాయో తెలుసా? కేవలం 4 ఛానల్స్ మాత్రమే. ఈ 4 ఛానల్స్ ని కూడా ప్రభుత్వమే నియంత్రిస్తుంది. కనుక గవర్నమెంట్ ఏ ప్రోగ్రాం వేస్తే అదే ఇక్కడ ప్రజలు చూడాలి తప్ప ఇంకో ఆప్షన్ లేదు. నా రూల్స్ నా ఇష్టం అన్నట్లుగా నార్త్ కొరియా ప్రవర్తిస్తుంది. అందువల్ల చివరికి బాస్కెట్ బాల్ గేమ్ లో కూడా ప్రపంచమంతా ఒక విధానంలో రూల్స్ ని పెట్టుకుని ఆడుతుంటే నార్త్ కొరియా మాత్రం బాస్కెట్ బాల్ లోని రూల్స్ ని తమకి నచ్చినట్లుగా మార్చేసుకుని ఆడుతుంటారు. నార్త్ కొరియాలో ఏదైనా ప్రజలకు బాగా ఉపయోగపడిన అంశం ఉంది అంటే అది ఇదే. ఎలాంటి పన్నులను ప్రజలు చెల్లించక్కర్లేదు. 1974 నుండి ఈ దేశంలో పన్నును రద్దు చేశారు. దాంతో ప్రజలు ప్రభుత్వానికి ఎలాంటి పన్నును చెల్లించక్కర్లేదు. ప్రస్తుతం మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ప్రపంచం అంతా కూడా దీనికి అనుగుణంగానే తయారు చేయబడిన క్యాలెండర్ నే పాటిస్తుంటే నార్త్ కొరియా మాత్రం తమ దేశ స్థాపకుడు కిమ్ ఇల్ సింగ్ పుట్టిన తేదీ నుండి తయారు చేసుకున్న సొంత క్యాలెండర్ ని ఉపయోగిస్తుంది. అంటే అర్థమయ్యేలా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఈ రోజు డేట్ 1-10-2002కి అనుకుంటే అదే నార్త్ కొరియాలో అయితే 1-10-110. ఇది ఎలా వచ్చింది అంటే కిమ్ ఇల్ సంగ్ పుట్టినది 1912 ఏప్రిల్ 15న. అంటే 1912 నుండి నార్త్ కొరియాలో అది 1వ సంవత్సరం. నార్త్ కొరియాలో తప్పు చేస్తే వేసే శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. వాటిలో ఒకటే ఈ 3 జనరేషన్ ఆఫ్ పనిష్మెంట్ రూల్. ఈ రూల్ ప్రకారం ఈ దేశంలోని ఎవరైనా కూడా నేరానికి పాల్పడితే అంటే ఎవరినైనా చంపితే ఆ వ్యక్తిని జైలుకు పంపడమే కాదు తన కుటుంబంలోని 3 తరాల వారిని, తన తోటి కుటుంబ సభ్యులను, అతని పిల్లల్ని, అతని మనవళ్లను ఇలా 3 జనరేషన్స్ వరకు ఉన్న అతని కుటుంబ సభ్యులందరినీ జైలుకు పంపుతారు. ఒకవేళ జైలులో వారికి పిల్లలు పుట్టినా కూడా ఆ పిల్లల్ని కూడా ఖైదీలుగానే జైలులో ఉంచుతారు. సాధారణంగా మన దేశంలో వారంలో 6 రోజులు పని దినాలు ఉంటాయి, 1 రోజు సెలవు దినం. కానీ నార్త్ కొరియాలో మాత్రం 6 రోజులు పని దినాలు ఉన్నా మిగిలిన ఆ 1 రోజు సెలవు దినంగా ఇవ్వరు. ఆ రోజు వారంతా వారి దేశం కోసం వాలంటీర్లుగా పనిచేయాల్సి ఉంటుంది. నార్త్ కొరియాలోని ప్రతి ఇంట్లో ప్రభుత్వ రేడియో ఉంటుంది. అది ఎప్పుడు ఆన్ లోనే ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఆపితే వారికి శిక్ష తప్పదు. నిజానికి నార్త్ కొరియా దేశం చాలా పేదరికంలో ఉంది. కానీ ఈ విషయాన్ని వీరు అంగీకరించరు. అందువలన ఇక్కడ పేదలని ఫోటో తీయడం నిషేధం. ఎందుకంటే ఈ ఫోటోలు బయటికి వెళ్తే వీరి దేశ ప్రతిష్టత దెబ్బతింటుందని భావిస్తారు. ఈ దేశంలో జులై 8న డిసెంబర్ 17న ఎలాంటి సెలబ్రేషన్స్, ఫంక్షన్స్, వేడుకలనేవి జరగకూడదు. ఎందుకంటే ఈ 2 రోజులు అనేవి కిమ్ తండ్రి తాతల మరణాల తేదీలు కనుక. ఎవరైనా నార్త్ కొరియా దేశాన్ని చూసేందుకు లేదా ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం వెళ్తే బయట దేశాల నుండి వచ్చిన ఎవరైనా కూడా
వారి మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి. ఎందుకంటే వీరి దేశంలోనికి ఫోన్లతో ఎవ్వరిని కూడా అనుమతించరు. ఈ దేశంలో ప్రతి విషయంలోనూ రూల్స్ ఉంటాయి. అందువలనే ప్రతి చిన్న తప్పుకి శిక్షిస్తారు. కేవలం 2.5 కోట్ల జనాభానే ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడి జైళ్లలో దాదాపుగా 2 లక్షలకు పైగా ప్రజలు బందీలుగా ఉన్నారు. అంతేకాదు ఈ జైళ్ల చుట్టూ కరెంటు కంచెని ఏర్పాటు చేస్తారు. నార్త్ కొరియాలోని స్కూళ్లలోని పిల్లలకు ప్రపంచ చరిత్ర గురించి, యుద్ధాల గురించి ఏమీ బోధించరు. కేవలం కిమ్ యొక్క తండ్రి తాతల జీవిత చరిత్రల గురించే బోధిస్తారు. ఈ దేశంలో ఉన్న ప్రజలకు వారి ఇళ్లకు బయట నచ్చిన రంగులు వేసుకునే అవకాశం లేదు. ప్రతి ఒక్కరి ఇల్లు అనేవి గ్రే లేదా బూడిద రంగులోనే ఉండాలి. అలాగే వీరి ఇళ్ల బయట తప్పకుండా వీరి నాయకుల ఫోటోలు ఉండాలి. ఈ దేశ అధినేత కిమ్ జాన్ సొంతంగా తన బయోగ్రఫీని తనే విడుదల చేసుకున్నాడు. అందులో అతడు 2 ఇంద్రధనుసుల మధ్య నుంచి పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంటే ప్రజలు ఇతని దేవుళ్ల భావించాలనే విషయాన్ని ఇలా ఇండైరెక్ట్ గా చెప్పాడు. విశేషం ఏమిటంటే వీరి దేశ వాతావరణాన్ని కూడా కంట్రోల్ చేసే పవర్ అతనికి ఉందని చెబుతాడు. ఈ దేశంలోని పురుషులు, స్త్రీలు ఇద్దరూ కూడా తప్పనిసరిగా కొంతకాలం మిలిటరీలో సర్వీస్ చేయాలి. చాలా దేశాల్లో ఈ రూల్ ఉన్నప్పటికీ ఇక్కడ పని చేయాల్సిన సంవత్సరాలు చాలా ఎక్కువగా పెట్టారు. మగవారిలో అయితే ఎవరికైతే 18 సంవత్సరాలు నిండాయో వారు ప్రతి ఒక్కరూ కూడా కనీసంగా 10 సంవత్సరాలు మిలిటరీలో పనిచేయాలి. ఇప్పుడు కాస్త తగ్గించారు. 2003 ముందు వరకు అయితే కనీసంగా 13 సంవత్సరాలు ఉండేది. ఇక ఆడపిల్లల విషయానికొస్తే ఎవరైతే హైస్కూల్ చదువును పూర్తి చేశారో వారంతా కూడా వారికి 23 సంవత్సరాల వయసు వచ్చే వరకు మిలిటరీలో సేవ తప్పకుండా చేయాల్సిందే. అలాగే గత శతాబ్దంలో దక్షిణ కొరియాకి సంబంధించిన K-pop వీడియోలను చూసినందుకు గాను దాదాపు 7గురిని బహిరంగంగా ఉరితీశారు. మరియు ఈ దేశంలో క్షమాభిక్ష అనేది అస్సలుండదు. మనం ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా ఫోటోలు తీస్తూ ఉంటాం. కానీ నార్త్ కొరియాలో ఫోటోలు తీయడం నిషేధం. ఎందుకంటే అది తమ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుంది అని మన కిమ్మాము భావిస్తాడు. అలాగే నార్త్ కొరియా యొక్క దేశ ప్రతిష్ట అనేది ఏంటంటే అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నమాట. అండ్ అక్కడ ఫోటోలు తీసుకోవాలి అంటే అక్కడి అధికారుల నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఎటువంటి పర్మిషన్ లేకుండా సీక్రెట్ గా ఫోటోస్ తీసుకున్నా కూడా వారికి జైలు శిక్ష తప్పనిసరి. అక్కడి ప్రజలు ఆహారం మరియు కరెంటు కోతకు అనుమతిస్తూ ఉంటే మన కిమ్మామ మాత్రం 13 ఏళ్ల బాలికల నుండి 40 ఏళ్ల లోపు అమ్మాయిలతో ప్రత్యేకంగా ప్లెజర్ స్పాట్ ని ఏర్పాటు చేశాడు. అంటే అందులోని అమ్మాయిలు కిమ్మామ యొక్క కామ కోరికలు తీర్చాలి, మసాజ్ చేయాలి, ఇంకా ఇవే కాకుండా మరెన్నో వింత పనులను వాటితో చేయించుకుంటాడు. మరియు అతనికి మాత్రమే కాకుండా అతని సైనికులకు కూడా ఆ అమ్మాయిలు ఎన్నో రకాల పనులు చేసి పెట్టాలి. అయితే ఇందులో మొత్తం 2000కు పైగా మంది మహిళలు ఉంటే వారిలో 13 ఏళ్ల బాలికలే అత్యధికంగా ఉన్నారు. ప్రతి దేశంలో లాగానే అక్కడ కూడా 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతాయి. కానీ ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి మాత్రమే పోటీకి నిలబడతాడు. ఆయనే మన కిమ్మామ. ఒకవేళ ఏ ఒక్కరూ అయినా కిమ్ నచ్చలేదు అనేసి ఓటు వేయకపోతే మాత్రం వారి పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలిసిన విషయమే. కాబట్టి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు.